మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎలా ఉన్నా, గొడవలు ఏమున్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చూడగానే చెప్పాలనిపించింది, మీరు మాట్లాడారు. దానికి ఆయన కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. నేను మీరిద్దరు అలా మాట్లాడుకోవటం కూడా చాలా మందికి ఒక అంటే ఇద్దరు ఏడాల ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. కానీ మీ పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి కానీ పెద్దల నుంచి కానీ ఎందుకు ఇటువంటి చర్య జరిగిందని మీకేమైనా ఆటంకాలు రావడం అడ్డు చెప్పడం? నో, దే ఆల్ అప్రిషియేటెడ్ మీ. ఎవరేమి ఇబ్బందులు ఏమట్లేదు. ఇబ్బందులా అప్రిషియేట్ చేశారంటే మళ్ళీ ఇబ్బందులు అంటావు? ఏముంది అందులో ఇబ్బంది పెడతానికి? అసెంబ్లీలో ఇద్దరు డిఫరెంట్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే అలో చెప్పుకోరా? ఏముంది అందులో? ఇప్పుడు రెండు పార్టీల వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకోవటంలో తప్పేం లేదు, నథింగ్ రాంగ్. ఇక్కడేంటంటే నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఆల్రెడీ నేను చావంచులకి వెళ్ళొచ్చాను కాబట్టి సార్, సో డెఫినెట్గా వీళ్ళిద్దరూ కలుసుకుంటే ఏదో మగధీర సినిమాలో హీరో వెళ్ళలో కలుసుకుంటే ఏదో ఆకాశంలో ఏదో మబ్బులు ఏదో భూమి కంపించినట్టు సినిమా రాజమౌళి సినిమా సీన్లాగా ఉంటాయని సినిమా చూసిన వాళ్ళు అనుకుంటారు. ఏముంటుంది? నేను టీడీపీ ఎమ్మెల్యేని, ఆయన వైసీపీ ఎమ్మెల్యే. ఓకే, హస్ గాట్ ఎ బిగ్గర్ స్టేచర్ యాజ్ ద లీడర్ అండ్ యాజ్ ఎన్ ఎక్స్ సీఎం, ఫైన్. బట్ ఇద్దరు ద ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు ఎమ్మెల్యేలు కదా. ఇప్పుడు ఆయన రానంటున్నాడు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉప్పు లేని కూరలాగా ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా ఈవెన్ ఫర్ డెమోక్రసీ ఆల్సో ఇట్ ఈస్ ఎ మస్ట్. క్రిటిసైజ్ చేసేవాడు ఉండాలి, బట్ దట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. జగన్ కేసుల మీద సుప్రీంకోర్టు కూడా వేగం పెంచినట్టుగా అనిపిస్తుంది. అది కూడా మీరేసినటువంటి పిటిషన్ వల్లే. ఏమైనా సంచలనమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? మళ్ళీ నవంబర్ కదా వాయిదా వేసింది. నవంబర్ 14-15లో వస్తుంది. అది చూడాలి కోర్టు ఏం చెప్తుందో. వేగవంతం చేయాలని నేను ఎప్పుడూ అడిగా. అది అలా 3 నెలలు వాయిదా పడుతుంది. న్యాచురల్ కోర్సులోనే స్పీడప్ అవుతుంది. 10-12 ఏళ్ళు అయిపోయింది కదా. సో ఇప్పుడు సీఎం పదవి కూడా లేదు కాబట్టి కంపల్సరీ కోర్టుకు అటెండ్ అవ్వాల్సింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు అయితే ఇంకా కోర్టుకు అటెండ్ కాని పరిస్థితి. నెక్స్ట్ మరలా ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు వెళ్ళే అవకాశాలు వస్తాయంటారా? లేదు, మరి జనరల్గా అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జామ్టెడ్ ఎర్లియర్. సో ఎగ్జామ్షన్ని క్యాన్సిల్ చేస్తే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఎగ్జామ్షన్ క్యాన్సిల్ చేయకపోతే వెళ్ళక్కర్లా. బట్ కోర్టు చెప్పింది ఏంటంటే ట్రయల్ మస్ట్ గో ఆన్ ఎ ఫాస్టర్ ట్రాక్ అని చెప్పారు సుప్రీంకోర్టు. సో ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే దాడులు కాస్త భయంకరంగానే జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి సార్. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నిజంగానే వాళ్ళు ఇంత అరాచకం చేశారంటే ఏం చెప్తారు సార్? వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకం గురించి నాకన్నా బాగా ఎవరికీ తెలియదు. ఒక రాజద్రోహం కేసు పెట్టి నన్ను తీసుకెళ్ళి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ పర్టికులర్లీ రాజు గారు, స్టేట్ వైడ్. అంటే ఒక సిట్టింగ్ ఎంపీ, ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీని అలా తీసుకెళ్ళి చెతకొట్టారంటే ఇంకా అరాచకానికి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది? సో చాలా దారుణమైన అరాచకాలు చేశారు. అది అడ్డం పెట్టి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమందిని దోచుకున్నారు. ఏదో కేసు పెట్టి సోమోటో కేసు పెట్టి అక్కడ తీసుకెళ్ళి అక్కడ గుంటూరులో ఆ సిఐడి ఆఫీసులో నన్ను కొట్టిన రూమ్కి RRR రూమ్ అని పెట్టారట. మొన్న నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఇంకా మరి ఆయన పేరు ఇప్పుడు నేను రివీల్ చేయలేను సార్. రాజుగారు నన్ను ఈ సునీల్ కుమార్ అరెస్ట్ చేయించి కొట్టించి మనీ నా దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ చేశారు. నేను కేసు పెడదాం అనుకున్నానంటే పెట్టండి సార్, తప్పకుండా పెట్టండి అని చెప్పాను. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది. ఇలాంటి వాళ్ళంతా ధైర్యంగా బయటకు వచ్చి కేసులు పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయంటారా? అవకాశం ఉందా? డెఫినెట్గా. నాకు ఎవరో ఫోన్ చేశారు, పేరు రివీల్ చేయలేను, బట్ అలా చాలామంది రావచ్చు. చాలామంది రావచ్చు. ఫస్ట్ ఒకళ్ళు బయటకు వస్తే 1 by 1 బయటకు వస్తారంటారా? అనుకుంటున్నా, అంటలేదో అనుకుంటున్నా.